కామారెడ్డి జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ ప్రయత్నం చేసిన 6 వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ ప్రయత్నాన్ని డీఈఓ పోలీసులు భగ్నం చేసినట్టు వెల్లడించారు. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గణిత శాస్త్రంలో ఉత్తీర్ణత పొందేందుకు అతడి తండ్రి జాదవ్ సంజయ్ ఈ ప్రయత్నం చేశారన్నారు. పరీక్ష రాసే విద్యార్థి మొదటగా ఒక పేపర్పై ప్రశ్న పత్రం నుండి కొన్ని ప్రశ్నలు రాసి తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమింపబడిన సయ్యద్ ముబీన్ కు ఇవ్వగా అతను బయటకు తీసుకొచ్చాడని, ముబీన్ నుండి విద్యార్థి తండ్రి సంజయ్ కు అక్కడి నుండి మరికొంతమందికి వాట్సాప్ ద్వారా చేరినట్లు తెలిపారు. ఈ ఘటనలో 6 కేసు నమోదైందని, 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము, దాని తర్వాత కొంతమంది దాన్ని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది. సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైడ్ నుంచి మన డిఎస్పీ గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపులోంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది.